ఆమె మాజీ మంత్రి భార్య. గత ప్రభుత్వంలో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. సర్కార్ ఆఫర్ను బాగా వాడుకున్నారు. కానీ ఇప్పుడు పోలీసులు కేసులు ఎదుర్కొంటున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధపై కేసు నమోదైంది. బందరు తాలూకు పోలీస్ స్టేషన్లో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కృష్ణా జిల్లా అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి ఫిర్యాదు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తన సతీమణి జయసుధ పేరిట బందరు మండలం పోట్లపాలలో గోడౌన్ నిర్మించారు పేర్ని నాని. దాన్ని పౌర సరఫరాల శాఖకు బఫర్ గోడౌన్ గా అద్దెకిచ్చారు. అయితే వార్షిక తనిఖీల్లో భాగంగా 10 రోజుల క్రితం గోడౌన్ తనిఖీ చేసిన అధికారులు స్టాక్ లో వ్యత్యాసాన్ని గమనించారు. 185 టన్నుల పీడీఎఫ్ బియ్యం మాయమైనట్టు గుర్తించారు. దీంతో పేర్ని నాని సతీమణి జయసుధ సహా గోడౌన్ మేనేజర్ మానసా తేజపై పోలీసులు ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్షన్ చేయడంలో భాగంగా 3708 బ్యాగ్స్ షార్టేజ్ ఉండడం జరిగింది. దానికి సంబంధించి డీటెయిల్డ్ ఎంక్వైరీ చేయండి అని చెప్పి రాశారు. అట్ ది సేమ్ టైం ఒక కంప్లైంట్ కూడా పోలీస్ స్టేషన్లో ఫైల్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే జయసుధ వివరణ మాత్రం మరోలా ఉంది. వే బ్రిడ్జ్ సరిగ్గా పనిచేయడం లేదని తప్పించుకునే ప్రయత్నం చేశారు. దీనిపై ఆమె సివిల్ సప్లైస్ అధికారులకు లేఖ రాశారు. షార్టేజ్ కి సంబంధించిన ధాన్యం విలువను ప్రభుత్వానికి చెల్లిస్తామని లేఖలో వివరించారు. ఇందుకు పౌర సరఫరాల శాఖ అంగీకరిస్తుందా? కోటిరెడ్డి ఇచ్చిన కంప్లైంట్ పై పోలీస్ యాక్షన్ ఏ విధంగా ఉంటుంది అన్న ఉత్కంఠ నెలకొంది.